ఖైరతాబాద్ పెద్ద గణేశుడు మొత్తం 95% పూర్తి అయిపోయిండు. రంగుల పని కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇప్పుడు ఇక్కడ మనం పెద్ద గణేశుని చూస్తున్నాము. ఇందాక కాస్త వర్షం పడ్డదని చెప్పేసి కట్టెలు వేసారు. ఎందుకంటే రంగుల పని నడుస్తుంది కాబట్టి చినుకులు పడితే మళ్ళీ రంగంతా తడిచిపోతుంది. అందుకోసము అట్లా కట్టెలు వేసారు. సో ఇప్పుడు మనం ఉపమంటపాల పనులు అయితే చూడవచ్చు. రైట్ సైడ్ ఒక ఉపమంటపము, లెఫ్ట్ సైడ్ ఇంకో ఉపమంటపం రెండు ఉంటాయి. అక్కడ ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఒకసారి మనం ఆ పనులను చూద్దాము. కట్టెన్ వెనకాల నుంచి మనం వినాయకుడి పెద్ద విగ్రహాన్ని కూడా మనం ప్రయత్నం చేద్దాం చూడడానికి. ఇప్పుడు మనం చూస్తున్నది పెద్ద గణేశుడి విగ్రహానికి కుడివైపు ఉన్న ఉపమంటపం. ఇందులో శ్రీనివాస కళ్యాణ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలని ఏర్పాటు చేసారు. విగ్రహ పనులన్నీ పూర్తి అయిపోయినాయి. మొన్న మనం చూసిన వీడియోలో రంగుల పని అప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. చాలా అద్భుతంగా వచ్చినాయి విగ్రహాలు అయితే. రంగులు కూడా చాలా ఆర్టిస్టిక్గా తీర్చిదిద్దారు. అసలు సూపర్ ఉన్నాయి విగ్రహాలు. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారు, మధ్యలో ఆకాశరాజు, ఈ కళ్యాణ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలను అయితే పూర్తి చేశారు. సో ఇక్కడ మనకు మంటపంలో వెనక భాగంలో శ్రీనివాసుడు కళ్యాణ ఘట్టానికి సంబంధించిన ఇతర చిత్రలేఖనాల్ని మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు శ్రీనివాసుడి కళ్యాణానికి వచ్చిన ఇతర దేవతల చిత్రపటాలు మనం చూస్తున్నాము. సరస్వతి అమ్మవారు, ఇంకా ఇతర దేవతలు. మళ్ళీ ఇటువైపు చూస్తే నారద మహర్షి, శివుడు, బ్రహ్మదేవుడు, వెనకాల ఇంకా ఇతర పెళ్ళికి సంబంధించిన పెళ్ళికి వచ్చిన వాళ్ళ విగ్రహాలన్నీ కూడా పటాలు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా వెనక భాగంలో ఉన్న దేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని భావించారు. కాకపోతే సమయం తక్కువ ఉన్నందువల్ల వాటిని చిత్రలేఖనాల ద్వారా మనకు ఆవిష్కరించారు. అసలు విగ్రహాలని మనం చూడొచ్చు. ఇటు శ్రీనివాసుడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నాడు, శంఖచక్రాలు, తర్వాత ఆభరణాలు, కిరీటము, చాలా చాలా అద్భుతంగా వచ్చిన విగ్రహాలు అయితే. మధ్యలో ఆకాశరాజు కూడా చాలా లైవ్లీగా ఉంది విగ్రహము. ఇటు అమ్మవారు, పద్మావతి అమ్మవారు, పూలదండ కూడా చాలా డీటెయిలింగ్గా వచ్చింది. చూడండి అసలు ఇంత అద్భుతంగా కళాకారులు తీర్చిదిద్దారంటే మనకి ఇక్కడ లోకల్ కళాకారులే వీటికి సంబంధించిన వెనకాల చిత్రలేఖనాలు వేసింది. ఈ విగ్రహాలు ఏమో మనకు తమిళనాడు, ఒరిస్సా నుంచి వచ్చిన కళాకారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి శారీ మీద డిజైన్ కూడా అంచు ఇట్లా చాలా డీటెయిలింగ్గా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుడికి సంబంధించి కూడా మనం చూడవచ్చు. కిరీటము, తర్వాత నామాలు, ముఖ కవలికలు ఏర్పడే విధంగా హావభావాలు ఎంత అద్భుతంగా వచ్చినాయంటే విగ్రహాలలో ఇంత డీటెయిలింగ్గా ఇవ్వడం అనేది కళాకారుల ప్రతిభకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. పంచ కూడా అసలు నిజమైన పంచగట్టిరా ఏందన్నట్టే ఉంది. అసలు ఇంత కలరింగ్ మనం గమనించవచ్చు. ఇది మనం పెద్ద గణేశుడి విగ్రహాన్ని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఇందాక వర్షం పడ్డదని చెప్పి కట్టెలు ఏర్పాటు చేసారు, అవి తీయలేదు. సో మనం కొంచెం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. సరే, ఇక్కడ లోపల మాకు రాముడి విగ్రహం ఇది. అయోధ్యలో ఏ విధంగానైతే బాలరాముడు కొలువు తీరిండో సేమ్ అదే రూపంలో మనకి ఇక్కడ బలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. చాలా బాగుంది విగ్రహం అయితే. మనం పీఠం దగ్గర నుంచి గమనించవచ్చు. చాలా డీటెయిలింగ్గా ఏర్పాటు చేశారు. ఇంకా వీటి మీద రంగులు వేసిన తర్వాత మనకు అద్భుతంగా కనబడుతుంది. బాలరాముడు కూడా ఎడమ చేతిలో ధనస్సు, కుడి చేతిలో విల్లు, తర్వాత మనకు ఆభరణాలు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ వెనకాల ఇది ఉంది కదా ఆర్చ్, ఈ ఆర్చ్ మీద మనకు దేవతల విగ్రహాలు వచ్చినాయి ఇట్లా. తర్వాత మరోవైపు ఏమో ఇట్లా చుట్టూ దశావతారాలు ఆర్చ్ మీద ఇతర దేవతల విగ్రహాలు, తర్వాత హనుమంతుడు, తర్వాత మత్స్య అవతారము, కూర్మ అవతారము, అట్లా రకరకాల విగ్రహాలు, వరాహ అవతారము. సో మొత్తంగా విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇటువైపు అయితే కింద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం అట్లా మనకు ఏ విధంగానైతే అయోధ్యలో ఆర్చ్ మీద విగ్రహాలు వచ్చినాయో సేమ్ అట్లాగే డిజైన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్ మనకు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం దగ్గర మనకు రాముల వారి విగ్రహం అనేది స్పెషల్. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో మనకు ఖైరతాబాద్ గణేశుడి మండపంలో కూడా రాముల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి భక్తులకు, మనకు ఖైరతాబాద్ గణేశుడి మండపానికి వచ్చే భక్తులకు రాముల వారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇంకా దీనికి రంగులు అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇతర ఆభరణాలు వీటన్నిటికి సంబంధించి రంగులు వేసినప్పటికీ కూడా రాముడి బాడీ కలర్ మాత్రం అయోధ్యలో ఏ విధంగా అయితే నల్లరాయి ద్వారా రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా నల్లరాయితో ఏర్పాటు చేసిరా అని అనిపించే విధంగా కలర్ వేయనున్నారు.
సో ఇంకా రంగులన్నీ పూర్తయితే మనకు చాలా అద్భుతంగా ఇంకా కనబడుతుంది. సో ఇంకా మనం అటు ముందుకెళ్ళి చూద్దాము, ఇంకా ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కట్టనేసారు కాబట్టి మనం ఇట్లా పక్క నుంచి తీస్తున్నాము. పెద్ద గణేశుడి విగ్రహానికి సంబంధించిన పాదాల దగ్గర మనం గమనిస్తున్నాము. మంచం మీద కలర్లు కూడా వేశారు. తర్వాత అట్లాగే మనం పైదాకా చూడవచ్చు. సో కలర్లు అయితే సూపర్ వస్తున్నాయి. ఈ కట్టెని తీసిన తర్వాత మనకి ఇంకా అద్భుతంగా కనబడతాయి. సో ఇటువైపు మనం చూద్దాము, రాహుకేతుల విగ్రహాలు. వీటికి ఇంకా బాడీ కలర్ వేయలేదు, కేవలం ఆభరణాల వరకు రంగులు వేశారు. ఇంకా వాటికి సంబంధించి కూడా పనులు పూర్తి కావాల్సింది. సో ఇంకా ఇటు మనం వెనకాల భాగంలో స్వామివారి ఎడమ చేతిలో ఉన్న ఒక గద. సో ఇట్లా ఇంకా గమనించవచ్చు. ఇటు పైకి మనకి కర్రలు, తర్వాత ఈ కర్టెన్లు అడ్డం ఉండడం వల్ల మనకు స్పష్టంగా కనబడడం లేదు. సో ఇవన్నీ తీస్తే ఇంకా అద్భుతంగా కనబడుతుంది. సో పనులు అయితే కంటిన్యూగా నడుస్తున్నాయి మనకి, ఎందుకంటే ఇంకా టైం తక్కువ ఉన్నది, తొందర అందియాలని చెప్పేసి కళాకారులు పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఎడమవైపు ఉన్న ఉపమండపం చూస్తున్నాము. ఇక్కడ శివపార్వతుల కళ్యాణము, శివుడు, పార్వతీ అమ్మవారు, తర్వాత విష్ణుమూర్తి. వెనకాల భాగంలో ఇతర దేవతల విగ్రహాలు, నారదుడు, తర్వాత బ్రహ్మదేవుడు. సో మళ్ళీ ఇటువైపు కూడా ఇంకా ఇతర దేవతలు వచ్చారు. సో ఇట్లా మనకు శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, తర్వాత బాలరాముడు, ఈ విగ్రహాలన్నీ కూడా ఈసారి మనకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గణేశుని దర్శించుకోవడానికి వస్తే మనము ఇటు శివపార్వతుల్ని, తర్వాత విష్ణుమూర్తిని, తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారు, ఇంకా ఇతర దేవతల్ని కూడా మనం దర్శించుకునే అవకాశం కలుగుతుంది ఈసారి. చాలామంది విగ్రహాలని దర్శించుకొని తరిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విగ్రహాలు చూస్తే మీకు ఎట్లాంటి అనుభూతి కలుగుతుంది? తార్నాక నుంచి వచ్చాము మేము. ఈసారి ఘనంగా జరుగుతాయని మేము భావిస్తున్నాము. ఈసారి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఇప్పటికే మేము స్టార్ట్ కాకముందే చూస్తున్నాము. ఇది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతం ఉంటుందని మేము భావిస్తున్నాము. మీరు ఎవ్రీ ఇయర్ చూస్తుంటారా ఇక్కడ? ఎవ్రీ ఇయర్ వస్తామండి, ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుగుతుంది. ఈసారి ఇంకా ఘనంగా జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు విగ్రహాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా, అటు శ్రీనివాస కళ్యాణము, ఇటు శివపార్వతుల కళ్యాణం, బాలరాముడు, ఇవన్నీ ఈసారి స్పెషల్ కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈసారి ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మాకు. ఈ అనుభూతి చాలా బాగుంది మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా జరగాలని మేము భావిస్తున్నామండి. అన్న మీరు ఎక్కడికి వచ్చారు? మేము వారాజ్గూడ, సీతాఫలం అండి, సికింద్రాబాద్. చెప్పండి, ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు కదా, సికింద్రాబాద్ నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బాగుంది. పోయినసారి కంటే కూడా ఒక 3 ఫీట్లు ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎందుకంటే మునుపటి కంటే కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, మొత్తం ఇంకా పూర్తి కాకముందే మీరు వచ్చి దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మేము దర్శించలేదు, ఎందుకంటే 2-3 ఇయర్స్ బిఫోర్ దర్శించినాం. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా చాలా బాగా జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాము. ఈసారి విగ్రహాలలో మీకు ఏం నచ్చింది? విగ్రహాలలో ఇప్పుడు రాముడు వచ్చినాడు, విష్ణు భగవాన్ వచ్చినాడు, చాలా శివపార్వతులు వచ్చినాడు. చాలా బాగుంది. ఎక్దమ్ ఎక్సలెంట్. చాలా బాగుంటే చాలా బాగుంది. విగ్రహం వైపు రెడీ అవుతున్నది. చాలామంది భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు, తర్వాత దేవుని దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విగ్రహాలను చూస్తుంటే మీకు ఎట్లాంటి అనుభూతి కలుగుతుంది మేడం? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు పాద దర్శనం అయింది. అంటే దర్శనం పూర్తిగా కాలేదు, అయినా సంతోషంగా ఉంది. 7th మళ్ళీ వస్తాము. మళ్ళీ పునర్దర్శనం మళ్ళీ వైభవంగా జరుగుతుందని ఆశిస్తున్నాము. విఘ్నాలను తొలగించే విఘ్ననాథుని దర్శనంతో పాటు ఇక్కడ శివ కళ్యాణం, శివఘట్టం, శివపార్వతుల కళ్యాణ ఘట్టము, మరియు మనకు అయోధ్య స్పెషల్. మనం అయోధ్య వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్, తెలంగాణకి తలమానికంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు చాలా అంబరాన్నంటే సంబరాలుగా జరుగుతుంటాయి. ఇది హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వానికి ఉండొచ్చు, భక్తులకు అట్లా కాదు. భగవంతుడు అందరికీ భగవంతుడే కాబట్టి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటే
చాలా ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి చూస్తుంటారా మేడం? ఈసారి విగ్రహాలలో మీరు గమనించిన ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకత ఏంటి అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దర్శనము అంటే ఫేస్ కనిపించలేదు కాబట్టి అది మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటాము. ఇక్కడ స్థాపించి 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి కాబట్టి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 ఫీట్ల విఘ్నేశ్వర్ని స్థాపించడం జరిగింది. అసలు ఇలా మండపాలు ఏర్పాటు చేయడం వెనకాల చాలా చారిత్రక ఘట్టం ఉంది. ఇది స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ ఘట్టము ప్రధాన అంశంగా నిలిచింది. మన స్వర్గీయ బాలగంగాధర్ తిలక్ గారు పూనాలో స్టార్ట్ చేశారు. కులమతాలకు అతీతంగా, అంటే అప్పట్లో హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా స్వాతంత్ర పోరాటం మనము ప్లాన్స్ ఎలా చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళు కళ్ళు గప్పి పోరాటం ఎలా చేయాలనే ఆ వ్యూహాలు ఉంటాయి కదా, అలా చేసుకోవడానికి వాళ్ళకి అప్పట్లో పర్మిషన్ లేదనమాట. అయితే ఇళ్లలో అప్పటి వరకు పూజిస్తున్న ఈ విఘ్నేశ్వరిని తీసుకొచ్చి మండపాలు, వీధులలో మండపాలు ఏర్పాటు చేసి మండపాల్లో ఈ భగవంతుడిని ప్రతిష్ఠించి భక్తులందరినీ అంటే యూత్ని అంతా అవగాహన ఇచ్చి కులమతాలకు అతీతంగా హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా స్వతంత్ర పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చి మండపాల్లో కూర్చొని వాళ్ళ వ్యూహాన్ని రచించుకునేవాళ్ళు. అంతేకాకుండా మరి విఘ్నేశ్వరుణ్ణే ఎందుకు కొలవడం వాళ్ళు స్టార్ట్ చేశారంటే విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి తొలి పూజ ఆయనకు సమర్పించి వారి యొక్క స్వాతంత్ర పోరాటానికి విఘ్నేశ్వరుడు కూడా భాగస్వామ్యాన్ని ఇచ్చారు విఘ్నేశ్వరుడికి. ఆ విధంగా విజయవంతంగా స్వాతంత్ర పోరాటము ముగిసింది. మనకు స్వేచ్ఛా భారతంలో విఘ్నేశ్వరుని ఈ విధంగా పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే కేవలం భక్తే కాదు, స్వాతంత్ర ఉద్యమంలో విఘ్నేశ్వరిని భాగస్వామ్యం చేయడం వల్ల దేశభక్తి కూడా మనలో పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి పూజతో మనము అందరము ఐకమత్యంగా ముందుకు సాగాలి. ఇదే మళ్ళీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సమకాలీన అంశాలు, అమ్మాయిలపైన అగత్యాలను కూడా మీ యొక్క యూట్యూబ్ ముఖంగా అందరూ కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా అమ్మాయిలను అందరూ కూడా రక్షించాలి. అప్పుడు స్వతంత్ర పోరాటం కోసము మనమంతా ఏ విధంగా ఐకమత్యంగా ఉన్నామో ఇప్పుడు స్త్రీలను రక్షించుకునే విధంగా విఘ్నేశ్వరుని కొలుచుకుంటూ హింస లేకుండా అహింసా మార్గంలో స్త్రీలనంతా స్వేచ్ఛగా అందరూ కూడా ముందుకు వెళ్ళేలాగా మనం ప్రయత్నం చేద్దాం. స్త్రీలను రక్షించుకుందాం. లేకపోతే స్త్రీ ఉందా అని మ్యూజియంలో బొమ్మలు చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీ జాతిని బతికించుకుందాము అని ఈ యొక్క మండపం సాక్షిగా చెప్తున్నాను. విగ్రహాలన్నీ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ విగ్రహాలు దర్శించుకుంటే ఈ విగ్రహాలు దర్శించుకున్నారు కదా, మీకు ఎలాంటి అనుభూతి? నమో వెంకటేశాయ. నా పేరు మీనాక్షి. మేము శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ నుంచి తెలంగాణ విభాగానికి చెందినటువంటి ఇన్ఛార్జ్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. మా కోఆర్డినేటర్ గారు శ్రీ కట్ట నరసింహరావు గారు, అలాగే మా ప్రోగ్రామ్ కన్వీనర్ గారు నీరజ గారు, మేమందరం కూడా అన్నమయ్య సేవలను మా గురువుగారు అయినటువంటి శ్రీమాన్ శ్రీ 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 తాళపాక అన్నమాచార్యుల శిష్య బృందం మేమంతా కూడా. వారు నిత్యము శ్రీవారి కైంకర్యంలో ఉండి అన్నమయ్య కీర్తనలన్నింటినీ కూడా స్వరార్చనతోటి గానం చేస్తూ ఉంటారు. మా గురువుగారి ఆశీస్సులతోటి మేము తెలంగాణలో అన్నమయ్య సంకీర్తనలన్నింటినీ కూడా మేము ప్రచారం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము తెలంగాణ మొత్తంలో. అయితే ఇప్పుడు మన భాగ్యనగరానికే తలమానికం, భాగ్యనగర వాసులందరం చేసుకున్నటువంటి భాగ్యం ఏమైనా ఉంది అంటే అది మన మహాగణపతి. ఈరోజు విశేషం ఏంటి అంటే ఈ మహాగణపతి దగ్గరికి మేము అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీరంతా ఎంతో దేశానికే ఆదర్శప్రాయంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇది 1954లో మన భాగ్యనగరంలో ఒక అడుగుతోటి ఈ గణపతిని ప్రారంభించారు. అది ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా సంవత్సరానికి ఒక అడుగును పెంచుకుంటూ అలా 60 సంవత్సరాల పాటు ఈ గణపతిని 60 అడుగుల వరకు తీసుకువెళ్ళి మన భాగ్యనగరం యొక్క భాగ్యాన్ని ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ వారు, భాగ్యనగర్ కమిటీ వారు ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మన రేపటి తరానికి హైందవ ధర్మాలను, మన హిందుత్వాన్ని, మన ఆధ్యాత్మికతను, మన ఆచారాలను ముందుకు తీసుకువెళ్లే విధానంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు మనం చేసుకోవడం ఎంతో మహద్భాగ్యంగా మనం భావించాలి. భాగ్యనగరంలో ఈ కార్యక్రమం 9 రోజులు కూడా
ఎంతో దేదీప్యమానంగా గణపతిని ఈ నవరాత్రుల్లో కొలువు తీర్చడం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఇక్కడ జరిగేటటువంటి నవరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 70వ సంవత్సరం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాల్లో మా అన్నమాచార్య సేవా ట్రస్ట్కి సంబంధించి మేము కూడా పాల్పంచుకోవడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. మా గురువుగారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహించుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆ స్వామిని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ మహద్భాగ్యాన్ని అందించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై గణేశ, నమో వెంకటేశ్వర. ఓవైపు ఏమో పెద్ద గణేశుడు, తర్వాత మరోవైపు ఏమో ఉపమంటపంలో ఒక ఉపమంటపంలో శ్రీనివాస కళ్యాణం, మరొక ఉపమంటపంలో శివపార్వతుల కళ్యాణము, ఇట్లా మొత్తం అద్భుతంగా రెడీ అవుతున్నది ఖైరతాబాద్ పెద్ద గణేశుడి మంటపము. సో భక్తులందరూ ఇప్పుడే ఇంకా పూర్తి కాకముందే వచ్చేసి దర్శనం చేసుకొని చాలా తరిస్తున్నారు. అదేవిధంగా ఈ కర్టెన్ ఏర్పాటు చేయడం వల్ల స్వామివారి పూర్తి దర్శనం చేసుకోలేకపోయినామని కొంతమంది అంటున్నారు. తర్వాత మళ్ళీ పునర్దర్శనం కోసం మళ్ళీ వస్తామని చెప్తున్నారు. అట్లాగే కొంతమంది ఇటు సైడ్ నుంచి చూసుకొని స్వామివారి పాదాలను వేసి పాదదర్శనం చేసుకొని వెళ్తున్నారు. మనం ఇంకా మనకు ఇంకొక 10 days టైం ఉంది. ఈ 10 daysలో కూడా ఇక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతుంటాయి, అప్డేట్స్ అన్నీ కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుందాము. ఓకే, పూర్తిగా వీడియో చూసినందుకు వ్యూవర్స్కి థ్యాంక్స్.